నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయనైతే చెక్ బౌన్స్ కేసు కింద ముంబై కోర్టు అయితే ఆయనకి షాకింగ్ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సుమారు 3 నెలల పాటు ఆ జైలు శిక్ష, అదేవిధంగా 3,75,000 పెనాల్టీ కట్టాలన్నట్టుగా అయితే ఆ ముంబై కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు అదేవిధంగా మన రీసెంట్‌గా మనం చూసుకోవచ్చు ఒంగోలులో కూడా ఆయన మీద టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు రీసెంట్ టైమ్స్ సరిగ్గా చెప్పలే. ఏంది వైసీపీ హయాంలో టీడీపీ కేసు పెట్టారు. పెట్టారు కదా ఆ రోజు. అవును, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడిని కించపరుస్తూ చేసిన కామెంట్స్ మీద కేసు పెట్టడం జరిగింది అని చెప్పు. వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు కదా. వైసీపీ హయాంలో టీడీపీ కేసు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టారు. వైసీపీ హయాంలో టీడీపీ ఎందుకు కేసు పెట్టారే? వైసీపీ హయాంలో టీడీపీ నాయకుడిని కించపరిచాడు, దాని మీద మొన్న కేసు పెట్టారు. ఓకే, రెడీ. కంటిన్యూ. నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన మీద అయితే ముంబై కోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. చెక్ బౌన్స్ కేసులో నేపథ్యంలో మేరకు సుమారు 3 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా 3,75,000 పెనాల్టీ కట్టమని ముంబై కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు వైసీపీ హయాంలో ఆయన చేసిన ఏదైతే దుశ్చరికరమైన కొన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ అధికారులు రాగానే ఒంగోలు సంబంధించిన ఒక వ్యక్తి అతని మీద కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా నోటీసులు ఇచ్చిన సరే పోలీసుల్ని దూరం పెట్టేసి అతని దగ్గర రానియకుండా పోలీసులను అయితే దూరం పెట్టేయడం జరిగింది. సో విచారణ కూడా అప్పుడు ఆయన హాజరు కాలేదు. సో ఇప్పుడే సరే ముంబై కోర్టుకు అయితే ఆయన హాజరవుతారంటారా విచారణకి? ఇప్పుడు ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చాడని చెప్పేసి సామెత ఉంటుంది. వర్మ ఒక బిగ్ డైరెక్టర్. టాలీవుడ్లో మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా వెళ్ళి బాలీవుడ్ సూపర్ స్టార్గా పేరున్నటువంటి అమితాబ్ బచ్చన్తో సినిమా తీసినటువంటి వ్యక్తి. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయినటువంటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్. శివ సినిమాతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే నాగార్జునకి సినిమా లైఫ్ ఇచ్చిందే వర్మ. ఓకే, అలాంటి డైరెక్టర్ తర్వాత వివాదాలని తన వినోదంగా మలుచుకోవటం ఫలితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రవర్తించటం కారణంగా ఆయన స్థాయి పడిపోయింది, ఆయన పరువు పోయింది, సొసైటీలో ఆయనకున్నటువంటి గౌరవ మర్యాదలు ఆయన కోల్పోయాడు. చివరికి ఐడల్ సినిమాలు తీసుకునే స్థాయికి వర్మ పడిపోయాడు. సరే, ఇప్పుడు ఇందాక ఆ సామెత పట్టడానికి కారణం ఏంటంటే వర్మ జీవితంలో తను అనుకోని విధంగా ఒక చెక్ బౌన్స్ కేసులో 3 నెలల పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఇప్పుడు వర్మ ముందు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ పై కోర్టులో స్టే తెచ్చుకోవటం. ఎట్ ఎ టైం ఎవరికైతే చెక్ బౌన్స్ కేసులో ఎవరైతే తన మీద కేసు పెట్టారో అతనితో రాజీ పడటం. ఇప్పుడు ప్రజెంట్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే 3 నెలల జైలు శిక్ష ప్లస్ 3,72,000 పెనాల్టీ. ఓకే, పెనాల్టీ కనుక కట్టకపోతే మరొక 3 నెలలు కూడా జైలు శిక్ష. 3/3 6 months. ఒకవేళ పెనాల్టీ కడితే 3 months మాత్రమే. సో పెనాల్టీ కట్టాలి, జైలుకు వెళ్ళాలి. సో ఆ పరిస్థితుల్లో వర్మ పడ్డాడు. ఇప్పుడు తన ముందున్న ఆప్షన్ ఈ తీర్పు మీద పై కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోగలటం, స్టే రాకపోతే జైలుకి వెళ్ళటం. కాబట్టి వర్మ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతున్నాడు. ఊచలో లెక్క పెట్టబోతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నిజానికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే 7 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది. 2018 నుంచి ఈ కేసు నడుస్తుంది. 2018లో మహేష్ చంద్ర అనేటువంటి ఒక వ్యక్తి పెట్టాడు కేసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టు కాదరే తన వివరణ ఇవ్వలేదు వర్మ. తన వివరణ కనుక ఇచ్చుకొని ఉండుంటే ఈ పరిస్థితి వర్మకు వచ్చి ఉండేది కాదేమో. కేవలం కోర్టుకి హాజరు కాకపోవడం ఫలితంగా, కోర్టు నోటీసులు స్పందించకపోవడం ఫలితంగా, కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టుకు హాజరు కాని ఫలితంగా అది పరిస్థితి వచ్చింది. ఇది కొని తెచ్చుకున్న సిచ్యువేషన్. అంటే ఇలాంటివన్నీ కొత్త ఏం కాదు దానికి, ఎప్పుడు డైలీ చేస్తున్నా. అంటే ఇంతవరకు కోర్టు తీర్పుల వరకు వెళ్ళలేదు వర్మ జీవితం. ఇవాళ కోర్టు తీర్పు వరకు వెళ్ళింది. ఇంతకుముందు వివాదాలు వేరు, ఈ వివాదం వేరు. ఈ వివాదంలో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సరే, ఇప్పుడు పై కోర్టుకి వెళ్తాడు, నా వర్షం కూడా వినండి అని అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఇదేదో ముందే ఉంటే బాగుండేది. చట్టం అంటే గౌరవం లేకపోవడం ఫలితంగా, కోర్టులు అంటే గౌరవం లేకపోవడం ఫలితంగా, వ్యవస్థ అంటే భయం లేని ఫలితంగా, ప్రేమ లేని ఫలితంగా వర్మ తెచ్చుకున్నటువంటి వివాదం ఇది. జీవితంలో
సమాజంలో బతకాలనుకున్నప్పుడు సమాజంతో కలిసి బతకాలి. నా ఇష్టం నేను వేరుగా బతుకుతా అంటే కుదరదు. నువ్వు భూమి మీద ఉన్నావు, మనుషులతో కలిసి ఉన్నావు. అందరితో కలిసి బతకాలి, అందరిలాగా బతకాల్సిందే. సరే నీ ఐడియాలజీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కాక, అట్టని చెప్పేసి రోడ్డు మీద పోయి బట్టలు ఇప్పుకుంటా అంటే సమాజం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. నా ఇష్టం నేను రోడ్డు మీద పోయి బట్టలు ఇప్పుకుంటా అంటే న్యూసెన్స్ కేసు పెడతారు. ఇప్పుడు వర్మ చేసే చేష్టలు కూడా ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు అదే ఉంటాడు, నా ఇష్టం వచ్చినా నేను సినిమాలు తీస్తాను, చూస్తూ చూడండి లేకపోతే లేదంటాడు. నా ఇష్టం వచ్చినా నేను కామెంట్ చేస్తాను, వింటే వినండి వినకపోతే వినకపోని అంటాడు. లేడీస్ ని కూడా నిన్ను పెట్టి సినిమా ఆ. తీస్తున్నారు. ఎస్, ఒకసారి అతను ఒక సినిమా తీశాడు. ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడారు. ఎస్, అది ఎలాంటిదంటే న్యూడ్ సినిమా. ఒక మహిళని ఎలాంటి బట్టలు లేకుండా తీసిన సినిమా. థియేటర్లో పర్మిషన్ ఎవరు, అఫీషియల్గా ఎక్కడా పర్మిషన్ వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకున్నాడు. తనకేదో వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్నట్టున్నాడు వర్మ. తన ఓన్ వెబ్సైట్లో రిలీజ్ చేసుకున్నట్టున్నాడు. బయట పర్మిషన్ ఇవ్వరు కాబట్టి, సెన్సార్ బోర్డు దాన్ని ఒప్పుకోదు కాబట్టి. దాని మీద చర్చ జరిగింది. దాని మీద భారతదేశంలో లేనిటువంటి కొత్త కలిసిన వర్మ స్టార్ట్ చేస్తున్నాడు, ఏదో న్యూడ్ సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి చర్చ జరిగితే మహిళా సంఘాలు దాన్ని అబ్జెక్ట్ చేశాయి. వర్మ సినిమా రిలీజ్ కావడానికి వీలేదు, తీయడానికి వీలేదు అని చెప్పాయి. అప్పుడు మహిళా సంఘం నాయకులను నిన్ను పెట్టి కూడా తీస్తాను మాట్లాడాడు. ఎంత బల్పు! మీడియా అంటే కొన్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. లక్షలాది మంది చూస్తుండగా ఒక మహిళను పట్టుకొని నిన్ను కూడా బట్టలేపి సినిమా తీస్తాను అనే ధైర్యం అంటే కరెక్ట్ కాదు కదా. కరెక్టు అంటే అంటే కామెంట్ చేయాలనుకుంటే ఎవడేం చేస్తాడు, కానీ సమాజం అంటే భయం ఉన్నవాడు, చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేయడు. కానీ ఈయనకు అవి లేవు కాబట్టి చేశాడు. ఇన్నాళ్ళు చెల్లుబాటు అయింది, కొన్నాళ్ళు చెల్లుబాటు అయింది ఎవరికైనా, కానీ ప్రతిసారి చెల్లుబాటు అయింది అనుకుంటే పొరపాటు. మొన్న కూడా ఒంగోలు పోలీసులకి దొరుకుని ఉంటే తాట తీసేవాళ్ళు, కానీ దొరకకుండా తిరిగి కోర్టులో స్టే వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు. అంటే పోలీసులు దొరికితే ఎందుకు తాడతీస్తారు? ఇష్టం వచ్చిన కామెంట్ చేశారు. ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సీఎంగా ఉన్నటువంటి అంటే పోలీసులకి కొట్టే అధికారం ఉండదు కదా. తాట తీయటం అంటే కొట్టడమేనా ఎందుకు అనుకోవాలి? వాళ్ళు అడిగే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, పోలీసుల ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. కొట్టరు, కొట్టినట్టు చేస్తారు, తిట్టరు, తిట్టినట్టు చేస్తారు. పోలీసులు అటువంటి విధానమే ఒక రకంగా ఉంటుంది. వెయిట్ చేపిస్తారు, అతని సహనానికి పరీక్ష పెడతారు. ఇప్పుడు మీడియా వాళ్ళ దగ్గర పోజులు ఇస్తాడు వర్మ, కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ వినప్పుడు అలా ఉండడానికి ఉండదు. తెలియకుండానే నీ సహనాన్ని పరీక్షిస్తారు, తెలియకుండానే నిన్ను బలహీనుని చేస్తారు, నిన్ను తెలియకుండానే ఇబ్బంది పెడతారు. అలా ఉంటుంది పోలీసుల వ్యవహార శైలి. ఒంగోలు ఎస్పీ తనేంటి చూపించుండేవాడు, కానీ వర్మ కొన్నాళ్ళ పాటు అజ్ఞాతులకి ఎప్పుడు నేను భయపడను, నేను ఎదురుగా వచ్చి మాట్లాడతాననేవాడు కొన్నాళ్ళ పాటు తిరిగి కోర్టులో స్టే వస్తుంది, తన కేసుల మీద కొంత వెసులుబాటు వస్తే అనగా బయటకు వచ్చి మళ్ళీ అదే రకమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ మొన్న సంక్రాంతి పండగకి మాత్రం తత్వం బోధపడిందో లేకపోతే భయమే వచ్చిందో ప్రాశ్చాత్తాపం అయితే వచ్చింది. అదే ప్రాశ్చాత్తాపం లేని మనసులు ప్రాశ్చాత్తాపం వచ్చింది. మన సంక్రాంతి పండుగ అప్పుడు సొంత ఊరికి వచ్చేసి నేను జీవితంలో చాలా కోల్పోయానని మాట్లాడాడు. గతంలో వర్మని అలా చూసుంటాం మనం, మొన్న మాత్రం అలా మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మాట్లాడే పరిస్థితి క్రియేట్ అయ్యి కాబట్టి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి గోపి, ఎప్పుడూ పరిస్థితులు ఒకలాగా ఉండవు. అవును, సమాజంలో ఇప్పుడు వర్మ అరెస్ట్ అయినా జాలి పడే వాళ్ళు ఉన్నారా? ఖండించే వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు టాలీవుడ్ని ఒక ఉప్పు ఊపేసి ఇవాళ టాలీవుడ్లో చాలా మంది ప్రముఖ డైరెక్టర్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ వర్మ. ఇలా పూరి జగన్నాథ్ ఎవరు? వర్మ శిష్యుడు కాదా? రాజమౌళి ఒక టైంలో చెప్పుకునేవాడు నాకు వర్మ ఆదర్శం, వర్మ సినిమాల ఆదర్శం, ట్రెండ్ క్రియేట్ చేయటం. కానీ ఇవాళ ఎవడని చెప్పుకోగలడా? ఎందుకు? లేనిపోని వివాదాల్లో ఇరుక్కొని క్రికెట్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు కూడా వర్మకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి జీవిరెడ్డి ₹1 కోటి చెల్లించారని. గతంలో వర్మ తీసిన సినిమా వైసీపీ హయాంలో అమ్మేసుకొని దాదాపు ₹2 కోట్ల తీసుకున్నాడు. అంటే అది చట్ట విరుద్ధం. ₹1 కోటి ఫైన్ చెల్లించాలన్నారు. ఇప్పుడు అక్కడ 3 లక్షలే చెల్లించాలి, ఇక్కడ ₹1 కోటి చెల్లించాలి ఏపీ గవర్నమెంట్. ఓకే, లేకపోతే రాబోయే కాలంలో ఇక్కడ కూడా జైలు పోవాల్సి పడుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి.